ఆంధ్రజ్యోతి నవ్య పేపరు కుటుంబ కదంబం అని 30 ఏప్రిల్ 2013 మంగళవారం నాటి పేపరు. అప్పటి హీరోయిన్ మోనాల్ గుజ్జారు ఉంది ఇందులో. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి షాడో సినిమా విడుదల యాడ్ వచ్చింది. ఈ సినిమాలో ఈ సినిమాకి మనకు ఒక సంబంధం ఉంది. అదేంటంటే ఇది యాక్చువల్లీ 30 ఏప్రిల్ 2013లో వచ్చినటువంటి కాగితం ఇది, అంటే ప్రింటింగ్. ఇది మంగళవారం రోజు 2013 పేపరు. షాడో నేడే విడుదల, నేడే చూడండి. అప్పటికే రిలీజ్ అయింది సినిమా, ఆ వారం ఆడుతుంది. ఈ సినిమా ప్రదర్శించిన ప్రతి థియేటర్కి మన ప్రేమ గులాబీ సినిమా ట్రైలర్ పడింది ఈ సినిమాకి. అదే రోజు అప్పుడు గుండె జారి గల్లంత అయిందే. ఆ తర్వాత త్వరలో రాబోతుంది గ్రీకు వీరుడు అంటూ, గ్రీకు వీరుడు సినిమా ఎవరిది, మన దాసరి అరుణ్ కుమార్ సినిమా వచ్చింది. అప్పుడు రాబోతుంది, అప్పటికి మే 3కు రాబోతుంది. సో ఇది ఈ సినిమా షాడో సినిమాతో నా ప్రేమ గులాబీ ట్రైలర్ ప్రదర్శింపబడింది అన్ని థియేటర్లలోనూ. సో అది అప్పటి జ్ఞాపకము ఈ పేపరు. సో ఇంకా అప్పుడు ఆడుతున్న సినిమాలు స్వామిరారా, తర్వాత బాద్షా, NH4, రహస్యస్ ప్రపంచం, మా పగ వెనుక ఓ నిజము, తర్వాత ఇట్లాంటి సినిమాలు అప్పుడు ఆడుతున్నాయి సినిమాలు ఇవి. సో ఇంకోటి ఐరన్ మ్యాన్ 3 డబ్బింగ్ సినిమా ఇది. ఇంకా ఇదంతా సినిమా న్యూస్. సో ఇందులో మళ్ళీ నా మనసులో నువ్వే, ఈ సినిమాకి నేను టైటిల్ సాంగ్ రాయడం జరిగింది. నా మనసులో నువ్వే సినిమాకి గుర్రా సంగీతంలో. ఇది శ్రీరంగం సతీష్ కుమార్ డైరెక్షన్లో వచ్చినటువంటి ఈ సినిమాకి పాట రాయడం జరిగింది నేను, టైటిల్ సాంగ్. నేస్తమా నువ్వే ఆ ప్రాణమయ్యావే, గుండెలో నువ్వే నిండిపోయావే అనే పాటని నేను రాయడం జరిగింది. ఇక ఇవి పాత పేపర్లు. అప్పటి ఫిలిం ఛాంబర్ 34th యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ అప్పటి పుస్తకం ఇది. మరి ఇందులో కూడా ఇక్కడ హాజరైన వాళ్ళలో నా పేరు ఉంటుంది ఇందులో, అందుకోసం ఈ పుస్తకం కూడా దాచిపెట్టడం జరిగింది. సో ఇది అప్పుడు అటెండ్ అయినటువంటి వాళ్ళ పేర్లు సర్వశ్రీ అని చెప్పి అందరి పేర్లు ఇందులో ఇచ్చేవాళ్ళు. సో ఇందులో మనము చూసుకుంటూ వెళ్తే ఎక్కడో దగ్గర నా పేరు కనబడుతుంది మనకి. సో ఒకసారి ఆ పేర్లన్నీ ఒకసారి చూద్దాం ఇందులో. సో ఇది అందుకోసం ఈ పేరు పెట్టడం జరిగింది. అప్పుడు సెన్సార్ జరిగినప్పుడు ఈ రకంగా చెక్కులు డీడీలు ఉండేవి. సో ఇది పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, మినిస్ట్రీ ఆఫ్ ల్యాండ్ అండ్ ఫిలిం డివిజన్, ఆఫీస్ ఆఫ్ I&B ఫిలిం డివిజన్ లో ఉంది ఇది. ఇదేమో చైర్మన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ముంబై. ఇది పేరు మీద ఏమో 20,000, ఈ పేరు మీద ఏమో 12,000. ఇది ఒక సినిమాకి కట్టినటువంటి రసీదులు ఈరోజు కూడా భద్రంగా ఉన్నాయి నా దగ్గర. సో ఇవి చూస్తూ ఉండి ఆ తర్వాత వైట్ పేపరు, ఇది ప్రోగ్రామ్ షీట్, ఎలా ప్రోగ్రామ్ చేసుకుంటాం అనేది అప్పుడు రాసుకున్న కాగితం ఇది. రసమై సాంస్కృతిక సంస్థ వాళ్ళు అప్పుడు 2002 జనవరిలో వేసినటువంటి పుస్తకం ఇది, సాంస్కృతిక పుస్తకము. చూడండి, అప్పటి అపురూపమైనటువంటి చిత్రాలని పొందుపరిచినటువంటి ఒక అపురూపమైన పుస్తకం ఇది. ఇందులో పాత ఫోటోలు మనము కలెక్ట్ చేయలేనటువంటి గొప్ప ఫోటోలు ఉన్నాయి. సో ఇది చూడండి, ఈ ఫోటో చూడండి, భానుమతి మల్లీశ్వరి సినిమాలో ఎన్టీ రామారావుతో. ఆ తర్వాత ఇది చూడండి, అప్పటి ఫోటోలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఫోటోలు. మనము ఈ దీంట్లో ఈ టైటిల్గా చూడవచ్చు. సరే, ఇలా తీస్తే మనము ఇంకా లోపల మనకు చక్కటి ఏడతానున్నాడో బావా, జాడ తెలిసిన పోయి రావా, అందాల ఓ మేఘమాల, ఓ అందాల ఓ మేఘమాల, మళ్ళీ మాటేదైనా నాతో మనసు చల్లగా చెప్పిపోవా, నీలాల ఓ మేఘమాల, నీలాల ఓ మేఘమాల, మనసు తెలిసిన మేఘమాల మరువలేనని చెప్పలేవా మళ్ళీతో అని చెప్పి పాడినటువంటి అపురూపమైన పాటల్ని, కురియవున కన్నీరు గుండెలో దాచుకొని వానజల్లుగా కురిసిపోవా అంటూ రాసినటువంటి పాటలను పెట్టి, ఇక ముందు సంచికలో మనం 2002 జనవరి సంచికలో మనకు రసమై వాళ్ళు స్పందన, మధుర మనోజ్ఞ దృశ్యం అంటూ రాసినటువంటిది మల్లీశ్వరి గురించి ఉన్నటువంటి ఒక అపూర్వమైనటువంటి పుస్తకాన్ని
ఈ పుస్తకం మీద కథా సంగ్రహాన్ని, తర్వాత చరిత్ర యొక్క కళారత్నాలన్నీ కూడా పొందుపరిచినటువంటి ఒక అద్భుతమైన పుస్తకం ఈ పుస్తకం. సో ఈ పుస్తకం ఎండింగ్లో కూడా ఇంత అద్భుతమైనటువంటి ఫొటోస్ పెట్టడం జరిగింది. ఇది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే. జై హింద్.